Okay. Welcome, So, Master. yeah. Good evening, Master. So, who are we really? Book lopata first chapter. Don't you know you are God? సో ఈ బుక్ లో ఫస్ట్ చాప్టర్ చెప్పుకుంటున్నాం మాస్టర్స్. సో హూ ఆర్ వి రియల్లీ అంటే నిజంగా మన నిజతత్వం ఏంటి, మనం నిజంగా ఎవరు అనేది బుక్ యొక్క నేమ్ మాస్టర్స్. అండ్ ఫస్ట్ చాప్టర్ వచ్చేసి డోంట్ యు నో యు ఆర్ గాడ్. సో నీవే దేవుడివి నీకు తెలియదా అనేసి క్వశ్చన్ మార్క్ తోటి చాప్టర్ అంటే మన క్వశ్చన్ మనల్ని ప్రశ్నిస్తూ దీనికి చాప్టర్ స్టార్ట్ అయింది మాస్టర్స్. సో డోంట్ యు నో హూ ఆర్ యు, డోంట్ యు నో యు ఆర్ గాడ్. సో అగైన్ మళ్ళీ ఇదే క్వశ్చన్ తోటి రామ్తా గారు స్టార్ట్ చేశారు. నిజంగా నువ్వెవరో నీకు తెలియదా, నువ్వే దైవాన్ని అని నీకు తెలియదా అని క్వశ్చన్ వేశారు. అండ్ వై వుడ్ యూ థింక్ ఎనీ డిఫరెంట్, అండ్ హూ సేస్ యు ఆర్ నాట్. సో అసలు నీకు ఎవరు చెప్పారు నువ్వు దైవాన్ని కాదు అని మళ్ళీ మనల్ని క్వశ్చన్ వేశారు. వై వుడ్ యూ వాంట్ టు డినై. సో మళ్ళీ మనల్ని క్వశ్చన్ వేస్తున్నారు, ఎందుకు నువ్వు తిరస్కరిస్తున్నావు, నువ్వు దైవానివని నువ్వెందుకు అనుకోవట్లేదు, సో నువ్వు దైవానివని నువ్వెందుకు తిరస్కరిస్తున్నావు అని క్వశ్చన్ వేస్తున్నారు. సో ఒకసారి కొత్తగా రామ్తా విజ్డమ్ లోకి వచ్చే వారికి చెప్పేది ఏంటంటే మాస్టర్స్, రామ్తా గారు మెయిన్ గా చెప్పేది ఏంటంటే మన నిజతత్వము మనం ఈ భౌతిక శరీరమే మనం అనుకుంటాము కాదు. సో మనం నిజంగా మన నిజతత్వం ఏంటంటే యు ఆర్ ది గాడ్ అని రామ్తా గారు చెప్తారు అన్నట్టు. సో రామ్తా గారు చెప్పేది ఏంటంటే మనమే దైవాలము అని చెప్తారు. అది రామ్తా విజ్డమ్ లో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అదే చెప్పామన్నాడు. సో ఈ బుక్ మొత్తము మనల్ని ఎవరు అని చెప్పడానికే ఉంటుంది. సో వాటికి ఇందులో ఒకటి ఏమంటున్నారు, సో నువ్వు దైవాన్ని అని ఎందుకు తిరస్కరిస్తున్నావు, వై వుడ్ యూ వాంట్ టు డినై that you possibly would be more than your body, that you possibly would be more than what you have worked for all your life. Why would you want to deny that? Why would you not want to even consider it? To deny that God lives within you is to deny your ability for unlimited knowingness, unlimited love, unlimited power. Your ability to manifest what was called in earlier times the kingdom of heaven. In the beginning, I told people who came to see me this truth that was outrage. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఫస్ట్ ఏంతో స్టార్ట్ చేశారు, మీరు నిజంగా దైవాలని మీకు తెలియదా అని స్టార్ట్ చేశారు. సో మీరు ఎందుకు దాన్ని తిరస్కరిస్తున్నారు, మీరు దైవాలనే దాన్ని ఎందుకు ఒప్పుకోవట్లేదు, ఎందుకు దాన్ని నేను దైవాన్న అని జనరల్ గా క్వశ్చన్ మార్క్ వస్తుంది కదా, అలా ఎందుకు మీరు దాన్ని ఇంపాసిబుల్ అనుకుంటున్నారు, ఎందుకు మిమ్మల్ని మీరు ఓన్లీ భౌతిక శరీరాన్ని అని అనుకుంటున్నారు అని మనల్ని క్వశ్చన్ వేస్తున్నారు అన్నట్టు. అంటే నువ్వు దైవాన్ని ఒక్కసారి తిరస్కరించడం అంటే ఏంటంటే నీ యొక్క అన్లిమిటెడ్ నోయింగ్ అంటే అపారమైన ఒక నోయింగ్నెస్ ని, అవేర్నెస్ ని, ఒక అపారమైన ఏమంటాము ప్రేమతత్వాన్ని, ఒక అన్లిమిటెడ్ పవర్ ని, మనకున్న అతీంద్ర శక్తుల్ని తిరస్కరించడమే. నువ్వు దైవం అని సింపుల్ గా తిరస్కరిస్తున్న దాంట్లో ఏంటి పెద్ద విషయం అంటే నువ్వు ఇండైరెక్ట్ గా ఏం తిరస్కరిస్తున్నావు, ఆ దైవానికి ఉండే అన్ని లక్షణాలని నువ్వు తిరస్కరించండి. దైవాన్ని కాదు అంటే సో నీకు అవన్నీ కూడా ఉండవు కదా. సో ఒక వర్డ్ తిరస్కరించడంతో దైవానికి ఉండే అన్ని అద్భుతమైన లక్షణాలన్నీ కూడా మనం తిరస్కరించడమే అని చెప్తున్నారు. సో టు డినై దట్ గాడ్ లీవ్స్ విత్ ఇన్ యూ అంటే దైవం అనేది ఎక్కడో బయట లేదు, నీ లోపలనే దైవం ఉంది, నువ్వే దైవాన్ని అని తిరస్కరించడం అనేది టు డినై యువర్ ఎబిలిటీ ఫర్ అన్లిమిటెడ్ నోయింగ్నెస్. సో సింపుల్ గా ఏమైతుంది, నేను దైవాన్ని కాదు అని నువ్వు సింపుల్ గా చెప్పడం అనుకుంటే ఆ సింపుల్ గా చెప్పడం తోటి మనకు ఉన్నటువంటి అన్లిమిటెడ్ నోయింగ్నెస్ ని, అన్లిమిటెడ్ లవ్ ని, అన్లిమిటెడ్ పవర్ ని కూడా తిరస్కరించడమే. యువర్ ఎబిలిటీ టు మేనిఫెస్ట్ అంటే ఒక దైవం నేను అంటే నాకేమొస్తుంది, ఏదైనా సృష్టించే తత్వం వస్తుంది. సో ఆ ఎబిలిటీని కూడా తిరస్కరించడమే అవుతుంది. సో ఈ ఎబిలిటీ ఏదైతే మేనిఫెస్ట్ చేయడం అన్నామో దాన్నే పాతకాలంలో ఏమనేటోళ్ళట అంటే కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అంటే మనం స్వర్గం అన్నా, దేవుని సామ్రాజ్యం అన్నా. సో అక్కడ దేవుని సామ్రాజ్యం అంటే స్వర్గంలో ఏంటి, ఏదైనా సృష్టించలేం కదా, ఏదైనా కూడా పాసిబిలిటీ ఉంటది కదా, ఇంపాసిబుల్ అనేది ఉండదు కదా. సో అలా పాతకాలంలో అలా అనేవాళ్ళు, దీన్ని అలా అనుకునేవారు అని చెప్తున్నారు.
యువర్ ఎబిలిటీ టు మేనిఫెస్ట్. ఏదైనా సృష్టించొచ్చు అని అనుకుంటామో సృష్టించేవాళ్ళు దైవం. వాళ్ళు ఎక్కడ ఉంటారు? స్వర్గంలో ఉంటారు. దాన్ని ఏమంటాము? కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అంటాము. సో ఇలా ఇన్ని ఎబిలిటీస్ మనకుంటాయి. సో నువ్వు దైవాన్ని తిరస్కరిస్తే ఇండైరెక్ట్ ఇవన్నిటిని కూడా తిరస్కరించడం అని చెప్పారు. సో నెక్స్ట్ ఏమన్నారు ఇంకా? దిస్ మెసేజ్ ఐ బ్రాట్ బికాస్ దిస్ ఈజ్ వాట్ ఐ లెర్న్ ఇన్ మై లైఫ్. Life is not about dying. I want you to know that. And life is not about living as an ascetic somewhere trying to see only as God. Because when you try to do that, you remain separated. Life and God are interchangeable. They are, as it were, there's something. So these people then started to say, well, so I am God. And then they choked up. Then I taught them how to do wonderful things. And they were able to do wonderful things. And I said to them, now, who did this? It was not I. Who did this? In you. It was the God within you. Who did it? సో ఇక్కడ ఏమని చెప్తున్నారు రామ్తా గారంటే, సో నేను ఇక్కడ దిస్ మెసేజ్ అంటే ఏది? మీ లోపలనే దైవం ఉందనే మెసేజ్ ని నేను మీ దగ్గరికి తీసుకొని వచ్చాను. సో నేను ఈ సత్యాన్ని ఏదైతే మీకు చెప్తున్నా అది నా జీవితంలో నేను నేర్చుకున్నానో అది మీకు చెప్పడానికి వచ్చాను. ఇంకేం చెప్తున్నారు? లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ డయింగ్. అంటే జీవితం అంటే పుట్టాము తర్వాత చనిపోవడము అంతే అయిపోతుంది అని కాదు. లైఫ్ అంటే దానికి ఒక ముగింపు ఉంటుంది, మనం చనిపోతాము అంతా అయిపోతుంది అనుకుంటాము, అది కాదు. లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ డయింగ్ అంటే జీవితం అంటే చనిపోవడము కాదు. ఐ వాంట్ యూ టు నో దాట్. సో మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ లివింగ్ అంటే ఇంకేం చెప్తున్నా, లైఫ్ అంటే ఏదో సన్యాసిలాగా దీవించడము కాదు. సన్యాసిలాగా అందరినీ వదిలేసిపోయి ఒక గృహంలో కూర్చొని దీవించడం కాదు. అంటే లైఫ్ అంటే మరి అలా సన్యాసం తీసుకుని వాళ్ళు ఏం చేస్తారు? దైవాన్ని చూడాలి, దైవం ఎక్కడున్నాడు అనే ఆ తపనతో వాళ్ళు తపస్సు చేస్తూ ఉంటారు కదా. సో అలా ఎప్పుడైతే నువ్వు దైవాన్ని చూడాలని అనుకుంటావో అది కూడా ఏమంటున్నారు? అలా అనుకుంటున్నావంటే దైవం అనేది వేరే వాళ్ళే కదా. అంటే నువ్వు అగైన్ ఆ థాట్ ఏదైతే ఉందో ఇంకొకరిని చూడాలనుకోవడమో అది ఏం చేస్తుంది? అగైన్ నేను మళ్ళీ గాడ్ నుండి సపరేట్ చేస్తుంది. సో రామ్తా గారు చెప్పిన నువ్వే దైవాన్ని అని చెప్పారు కాబట్టి, సో నువ్వు కొన్ని చూడాలనుకుంటావు, నువ్వు సపరేట్ అయిపోయినావు, దైవం కూడా సపరేట్ అయిపోయారు. సో దే ఆర్ యాజ్ ఇట్ వర్. దట్స్ సంథింగ్. ఓకే, సో దిస్ పీపుల్ దే స్టార్టెడ్ టు సే, ఓకే ఇదంతా చెప్పాక విన్నారు, కానీ ఒకసారి అనుకున్నారు ఓకే నేనే దైవాన్ని అని. కానీ అనుకునే వాళ్ళు ఏమన్నారంట, అంటే అది వాళ్ళు మనస్ఫూర్తిగా ఒప్పుకోలేదు కాబట్టి ఇంత రామ్తా గారు చెప్పినా కూడా మళ్ళీ ఒకేసారి అనుకుంటే వాళ్ళు చౌకప్ అంటే ఇంకా వాళ్ళ మాట అది మనస్ఫూర్తిగా అంగీకరించి ఒప్పుకుంది కాబట్టి సరే ఇంత చెప్తున్నాడు సరే నేనే దైవాన్ని అనుకున్నా కూడా వాళ్ళ నోరు అనేది మాట రాకుండా మన తినేటప్పుడు ఏదన్నా నోట్లో విరిగితే మాట రాదు కదా, అలా ఏదో విరికినట్టుగా మాట రాలేదు. ఎందుకంటే వాళ్ళ మనస్ఫూర్తిగా ఒప్పుకోలేకపోతున్నారు నేను దైవం అనేది. సో దెన్ ఐ థాట్ దెమ్. సో సరే అది వాళ్ళు ఇంకా మనస్ఫూర్తిగా ఒప్పుకోవట్లేదు కదా, అది అంగీకరించట్లేదు అనేసి ఏం చేశారట రామ్తా గారు? ఐ థాట్ దెమ్ హౌ టు డూ వండర్ఫుల్ థింగ్స్. అంటే ఏదైతే ఒక అద్భుతమైనది నేను మానవుణ్ణి నేను పరిమితం అనుకునే వాళ్ళు చెయ్యలేని విషయాలని వాళ్ళకి ఎలా చెయ్యాలో నేర్పించారట రామ్తా గారు. దెన్ దే ఏబుల్ టు డూ వండర్ఫుల్ థింగ్స్. సో నేను నేర్పించాక వాళ్ళు ఆ వండర్ఫుల్ థింగ్స్ చేశారంట. చేశాక అప్పుడు రామ్తా గారు అడిగారంట, ఐ సెడ్ టు దెమ్ నౌ హూ డిడ్ దిస్. సో మరి ఇప్పుడు చెప్పండి, మరి మీరు దైవాలంటే ఒప్పుకోలేదు కదా, మీకు అది మాటే రాలేదు కదా ఒప్పుకోవడానికి, ఇప్పుడు అసాధ్యం అనుకునేది నేను నేర్పిస్తే మీరు చేశారు కదా, మరి ఇప్పుడు ఇది ఎవరు చేశారు అని అడిగారంట రామ్తా గారు. నౌ హూ డిడ్ దిస్? ఇట్ వాస్ నాట్ ఐ. నేనైతే చేయలేదు అని రామ్తా గారు ఆన్సర్ అడిగేసి ఇది మాత్రం నేను చేయలేదని రామ్తా గారు చెప్పారట. చెప్పేసి మరి ఎవరు చేశారు అని అడిగారంట. హూ డిడ్ దిస్? సో అప్పుడు సో అది ఎవరు చేశారని చెప్పారు? మీలో ఉన్న దైవము చేశారు. హూ డిడ్ దిస్? ఇన్ యూ. ఇట్ వాస్ ద గాడ్ విత్ ఇన్ యూ. సో నీ లోపట ఉన్న దైవం అనేది నువ్వు ఏదైతే అసాధ్యం అనుకున్నదో ఆ దైవమే చేసింది.
సో ఇలా చెప్పారు. మళ్ళీ క్వశ్చన్ మళ్ళీ ఇంకొక కంటిన్యూషన్ లో హూ డిడ్ ఇట్ మళ్ళీ క్వశ్చన్ అడిగేసి ఇట్ ఈస్ ఈజీ. సో హూ డిడ్ ఇట్ చెప్పేసి ఇట్ ఈస్ ఈజీ, మీరు ఇదివరకు ఇంపాసిబుల్ అనుకున్నది చాలా సులభం అని చెప్పారంట. నౌ దట్ ఈస్ హౌ ఐ బికమ్ ఫేమస్. సో ఈ విధంగా ఎవరితోటైతే మీరు దైవాన్ని చెప్పడమే కాకుండా వాళ్ళతోటి అసాధ్యమైనవి కూడా వాళ్ళకి ఎలా చేయాలో నేర్పించి అలా వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళకి నువ్వు దైవాన్ని చెప్పడం ద్వారా రామ్తా గారు చాలా ఫేమస్ అయ్యారంట. Do you know you use less than a tenth of that brain? What is the rest of it waiting there for? These empty rooms. It is waiting for something. It not even Einstein used the capacity of his brain. What could it be waiting for? It is waiting for this part of you who has not seen at your better days. That part of you that knows everything that your alter ego insists you do not. It is waking up, realizing it, and being outrageous enough to say, I know there is something greater to me. I have felt it moment, but I do not know how to access it. I do not know how to put my doubts aside. Indeed, I do not know how to put my rational mind aside. సో ఇక్కడ ఏం చెప్తున్నారు రామ్తా గారు? సో ఈ విధంగా అందరికీ అసాధ్యమైన అన్నిటిని చేసిన తర్వాత సో వాళ్ళని ఒప్పించారు, వాళ్ళు రియలైజ్ అయిపోయారు. ఓకే, సో నేనైతే ఇంపాసిబుల్ థింగ్స్ చేశాను అంటే నేను ఒక లిమిటెడ్ అనే మానవునే కాకుండా నేను సంథింగ్ మోర్ అనేసి వాళ్ళు రియలైజ్ అయిపోయారట. అలా చెప్పిన ద్వారా ఏం పేరు రామ్తా గారు చాలా ఫేమస్ అయ్యారు. సో ఫేమస్ అయ్యాక ఇంకేం చెప్తున్నారు రామ్తా గారు కంటిన్యూషన్ లో అంటే క్లాస్ లో బ్రెయిన్ ది ఇమేజ్ ఉండుంటుంది. సో అది చూపిస్తూ ఇలా కంటిన్యూషన్ లో చెప్తున్నారు. సో ఏమని చెప్తున్నారు? డు యు నో యు యూజ్ లెస్ దాన్ ఎ టెన్త్ ఆఫ్ దట్ బ్రెయిన్ అంటే ఆ బ్రెయిన్ బొమ్మను చూపించేసి ఈ బ్రెయిన్ లోపట మనం దాని లోపల ఒక 10వ వంతును మట్టుకే యూజ్ చేస్తున్నామంట. అండ్ రెస్ట్ ఆఫ్ రిమైనింగ్ ఉన్నదంతా కూడా ఎంటీ రూమ్స్ అంటే ఒక పెద్ద ఇల్లు ఉంది అనుకోండి, ఆ పెద్ద ఇంట్లోపట ఒక 10% యూజ్ చేస్తున్న రిమైనింగ్ అన్ని కూడా ఎంటీ రూమ్సే ఉంటాయి కదా. అలా మన బ్రెయిన్ లోపట మొత్తం బ్రెయిన్ లోపల ఒక 10% మట్టుకే మనం యూజ్ చేస్తున్నామంట. సో రిమైనింగ్ అంతా కూడా ఎంటీ రూమ్సే ఉన్నాయి అని చెప్తున్నారు. ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ సంథింగ్. ఆ ఎంటీ రూమ్స్ అంట ఏదో దేనికోసం వెయిట్ చేస్తుందంట. సో ఈవెన్ మనందరికీ తెలిసిన ఒక చాలా గొప్ప శాస్త్రవేత్త అయినటువంటి ఐన్స్టీన్ గారు కూడా, ఐన్స్టీన్ అంటే శాస్త్రవేత్త అనగానే ఏమని చెప్తాం వాళ్ళంటే చాలా టాలెంటెడ్, అంటే వాళ్ళకి ఇంపాసిబుల్ థింగ్స్ ని ఇన్వెంట్ చేస్తారు, చాలా గొప్పగా ఆలోచిస్తారు, అంటే వాళ్ళు చాలా జీనియస్ అని అనుకుంటాం కదా. జీనియస్ అంటే ఐన్స్టీన్ అనుకుంటాం. సో అలాంటి గొప్ప ఐన్స్టీన్ కూడా తన బ్రెయిన్ యొక్క కెపాసిటీని మొత్తం కూడా యూజ్ చేయలేదు, చాలా వెరీ లెస్ అమౌంట్ యూజ్ చేస్తేనే ఆయన అంత పెద్ద గొప్ప శాస్త్రవేత్త అయ్యారు. అంటే ఆయనే మొత్తం 100% యూజ్ చేయలేకపోయారు అని చెప్తున్నారు. సో ఇంకా ఏం వెయిట్ చేస్తుందట బ్రెయిన్ అంటే అది ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ దిస్ పార్ట్ ఆఫ్ యూ హూ హాస్ నాట్ సీన్ ఎట్ యువర్ బెటర్ డేస్. అంటే అది ఎప్పుడు కూడా నేను గొప్పగా చూడలేదు, అది ఇంతసేపు నేను ఎట్లా చూస్తూ వచ్చింది, నేను లిమిటెడ్, కష్టపడాలి, చదవాలి, జీవితం అంటే ఇంతే, హార్డ్ వర్క్ చేయాలి, నువ్వు లిమిటెడ్, ఇది ఇంతే అని ఇదే చూసింది తప్ప నువ్వు అసలు ఏంటి, నీ పవర్ ఏంటి, నువ్వు ఒక దైవంగా ఉన్న ఒక లక్షణాన్ని కానీ దైవంగా జీవించిన ఒక్క రోజుని కానీ అది చూడలేదు. అది వెయిట్ చేస్తుందంట. అది ఇంతవరకు కూడా ఒక్క బెటర్ డేస్ ని చూడలేదు నీ లైఫ్ లోపల. నువ్వు లిమిటెడ్ గానే ఉండడమే చూసే తప్ప నువ్వు అన్లిమిటెడ్ గా ఉన్న ఒక్క రోజును కూడా అది చూడలేదంట. అది వెయిట్ చేస్తుందంట. దట్ పార్ట్ ఆఫ్ యూ నోస్ ఎవ్రీథింగ్ అంటే ఇంకొక పార్ట్ ఏదో చూపించి చెప్తున్నారో అది దానికంటే అన్నీ తెలుసు అంట. అది మనకి ఇంకా ముందు వెళ్తుంటే ఇంకా వివరంగా వస్తుంది ఏ బ్రెయిన్ కి ఏం తెలుసు, ఏ బ్రెయిన్ కి ఏం తెలియదని. బట్ ఓవరాల్ గా ఒక ఐడియా ఇస్తున్నారు. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి, బ్రెయిన్ లోపల చాలా ఎంటీ స్పేస్ ఉంది, మనం జైన్లీ వెరీ లెస్ పర్సంటేజ్ యూజ్ చేస్తున్నాము. ఆ బ్రెయిన్ లోపల ఒక పార్ట్ కట అన్నీ తెలుసు అంట, ఎవ్రీథింగ్ ఉంటుందంట. సో ఇంకొకటి ఏమంటున్నాడు, ఇంకొకటి చూపిసి దట్ ఈస్ యువర్ ఆల్టర్ ఈగో
ఈగో, ఇంకొకటి ఏదో చూపించి అది మీ ఆల్టర్ ఈగో అంటే ఆల్టర్ ఈగో అంటే యాక్చువల్ గా మనము వేరే విధంగా అర్థం చేసుకుంటాం. ఈగో అంటే మన వ్యక్తిత్వము. అంటే మనం నిజంగా వచ్చినప్పుడు భూమి మీదకి వచ్చినప్పుడు మన వ్యక్తిత్వం ఉంటుంది. అదంటే శుద్ధంగా పరిపూర్ణంగా ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చామో ఆ ఈగో ఏమైంది, ఆల్టర్ అయిపోయింది. అంటే చేంజ్ అయిపోయింది. అంటే ఈ సమాజాన్ని చూసేసి ఓకే నేను మనిషిని, ఓకే నేను తినాలి, నేను కష్టపడాలి, ఓకే ఇట్లుండాలి, ఇక్కడ భూమి మీద బతకాలంటే సో ఈ విధంగా రూల్స్ ఉంటాయి, ఈ రూల్స్ ఫాలో కావాలని ఇలా మన ఈగో ఏమైంది, మార్పు చెందింది. సో ఆ ఆల్టర్ ఈగో గురించి చెప్తున్నా. అంటే బ్రెయిన్ లోపల ఒక భాగాన్ని ఆల్టర్ ఈగో అదట ఇన్సిస్ట్ చేస్తుందంట, అది ఒప్పుకోదంట. సో ఇప్పుడు ఏం చేస్తుంది, అది వేకింగ్ అప్ అండ్ రియలైజింగ్ ఇట్ అండ్ బీయింగ్ అవుట్రేజెస్ అండ్ ఎనఫ్ టు సే. సో ఇప్పుడు అది ఏమవుతుంది, కొంచెం అది మార్పు చెందుతూ అది రియలైజ్ అవుతూ తనకి కొంచెం కరేజ్, ధైర్యం అని వచ్చింది. అది దేనికి వచ్చింది, ఏం చెప్పడానికంటే ఐ నో దేర్ ఈస్ సంథింగ్ గ్రేటర్ టు మీ. అంటే మన లైఫ్ లో ఎప్పుడో ఒక అనుకుంటాం కదా, అంటే ఏంటి మనిషి అంటే ఇంతేనా, పుట్టాలి, కష్టపడాలి, పిల్లల కోసం, కుటుంబం కోసం చేయాలి, చనిపోవాలి, ఇంతేనా లైఫ్, తీయడము, పని చేయడం, చనిపోవడము. లేదు ఏదో కొంత ఉందని మనము ఎట్లా లోపంచులో ఏదో ఉంది అని అంటుంది కదా. సో అట్లనే మన బ్రెయిన్ లోపల ఒక పార్ట్, అంటే ఇప్పుడు స్లోగా, అంటే ఇప్పుడు మన క్లాస్ వచ్చి వింటున్నాము అంటే ఎందుకు వచ్చి వింటున్నాము అంటే బ్రెయిన్ ఏదో ఎక్కడి నుంచో ఒక ఆలోచన వచ్చింది, రియలైజ్ అవుతుంది, సంథింగ్ ఏదో ఉంది నేర్చుకోవాలని వచ్చి మన అంత జ్ఞానంలో కూర్చున్నాం. అంటే ఆ విధంగా ఈ ఇన్సిస్ట్ చేసి ఆల్టర్ ఈగో ఏమవుతుంది, స్లోగా అది వేకప్ అయిపోయి రియలైజ్ అయిపోతుందంట. అది కొంచెం ఒప్పుకోవడానికి స్టార్ట్ చేస్తుంది. ఏంటిది, ఏదో సంథింగ్, ఇదే భౌతిక శరీరాన్ని నేను ఇంతే అనుకున్నాను, కానీ సంథింగ్ నేను ఒక ఈ శరీరాన్ని కాదు, నేను ఇంతకు మించి ఏదో ఉంది అని అది ఆలోచన చేయడం స్టార్ట్ చేసిందంట. I have felt it is moment, but I do not know how to accept it. అంటే ఇంత చెప్పాక కూడా సరే ఓకే రామ్తా గారు చెప్పారు కాబట్టి ఎస్ అవును, యాంగ్స్టీనే జస్ట్ అంత కొంచెం బ్రెయిన్ యూజ్ చేసి అంత జీనియస్ అయితే నాకు ఇంత బ్రెయిన్ ఇచ్చాం కదా, అంటే ఇంత యూజ్ చేస్తే నాకు ఇంకా ఎన్ని పవర్స్ రావచ్చు అంటే రియలైజ్ అవుతున్నారు. ఓకే ఆ మూమెంట్ లో రియలైజ్ అయిపోయారు. బట్ అగైన్ మనకు డౌట్ వచ్చింది, బట్ ఐ డు నాట్ నో హౌ టు యాక్సెస్ ఇట్. ఓకే మన బ్రెయిన్ లోపల అంత పవర్ ఉంది, కానీ ఎట్లా యాక్సెస్ కావాలి, దాన్ని ఎట్లా నేను యాక్సెస్ కావడం అంటే దాన్ని ఎట్లా నేను సో మన పవర్స్ మనం ఎట్లా మనము రియలైజ్ కావాలి, అది ఎట్లా, ఐ డు నాట్ నో హౌ టు పుట్ మై డౌట్ సైడ్. అంటే ఇంత ఉన్న కూడా ఒక డౌట్ అని ఒకటి వస్తుంది కదా, ఏంటి ఇక్కడ వచ్చి కూర్చొని కష్టపడి పని చేయకుండా ఏదో ఇక్కడికి వచ్చి కూర్చొని బ్రెయిన్ అంటున్నాము, ఇవంటున్నాము, అసలు టైం ఏం టైం పెడుతున్నా అదేదో ఇంకొక ఏదైనా పని చేసుకున్నా ఏదైనా చేయొచ్చు, ఈ టైం అంతా వేస్ట్ చేసి ఇక్కడ కూర్చుంటున్నా అని ఒక ఆలోచన మళ్ళీ వస్తుంది కదా. ఇంత చెప్పినా కూడా మరి ఆలోచన, డౌట్ అనేది ఒకటి వస్తుంది కదా, ఇది నిజంగా అవుతుందా అని. సో మరి ఆలోచన ఎట్లా పక్క పెట్టాలో మళ్ళీ ఇంకో సమస్య. సో ఇంతవరకు చెప్పారు బాగానే ఉంది, బ్రెయిన్ లో ఒక ఆలోచన కరెక్ట్ అబ్బాయి, ఎంత బాగుంది, నా బ్రెయిన్ లో కూడా పవర్ ఉందా, దాన్ని ఎట్లా యాక్సెస్ చేయాలని ఒక ఆలోచన వచ్చింది. తర్వాత ఏమొచ్చింది, ఇంకో డౌట్ వచ్చింది, అంత అవుతుందా పోతుందా, ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి కదా. ఈ ఆలోచన ఎట్లా పక్క పెట్టాలి అని ఇవన్నీ మీకు డౌట్స్ వస్తున్నాయి కదా, ఇండీటెడ్ అర్థం చేసుకుంటే ఓకే అవి వస్తాయి అని చెప్తున్నారు. చెప్పాక ఐ డు నాట్ నో హౌ టు పుట్ మై రేషనల్ మైండ్ ఎసైడ్. అంటే ఇంకా మీకు ఏమనిపిస్తుంది, సో ఇది అడ్డుపడుతుంది ఆలోచన. సరే చెప్పారు రామ్తా గారు జ్ఞానం పొద్దు చాలా గొప్పదని అందరూ అంటున్నారు, సరే మరి ఏమైనా విందాము చేద్దాం అనగానే మనకు ఆలోచన వస్తుంది, ఏంటిది, ఇది నిజమేనా, మళ్ళీ ఒక డౌట్, ఈ డౌట్ అడ్డం పడుతుంది, ఇది నేర్చుకునేవారు జ్ఞానాన్ని, దాన్ని మనకి ఏం చేయదు, ప్రాక్టీస్ లో పెట్టడానికి రాదు. ఒక ఆలోచన రేషనల్ మైండ్, ప్రతిదీ లాజిక్ మైండ్ వస్తుంది, అవుతుందా నిజమా అనేది, దాన్ని ఎట్లా పక్కా పెట్టాలి ఫస్ట్ నేను అనే ఆలోచన మీకు ఆ ఆలోచన డౌట్, ఆ డౌట్ కూడా వస్తుంది అనేసి రామ్తా గారు చెప్తున్నారు. సో ఐ సే టు యూ, వాట్ హ్యాస్ యువర్ రేషనల్ మైండ్ గెయిన్ యూ. ఓకే అది మిమ్మల్ని క్వశ్చన్ వేసింది కదా, రైటే, మీ రేషనల్ మైండ్ ఏమని చెప్తాంది, ఏంటిది వీళ్ళు చెప్పేది సోది, ఈ మ్యాజిక్లు ఏంటిది, ఇవైతే ఏంటిది, ఇవైతే మరి అందరు ఎందుకు కష్టపడాలి, రోగాలు నోడు మరి హాస్పిటల్కి ఎందుకు పోవాలి, అందరూ కూర్చుంటే అయిపోతుంది కదా, మరి అందరి బ్రెయినే ఉండదు కదా, అందరు పవర్ చేసుకోవచ్చు కదా అనే ఆ డౌట్ వస్తుంది కదా. సరే దాన్ని చెప్పింది నిజం అనుకుందాం, అది మిమ్మల్ని క్వశ్చన్ వేసింది కదా,
ఇదంతా నమ్ముతానవా నువ్వు? ఇది అయితదా పోతదని క్వెషన్ ఏసింది కదా! సరే దాన్ని చెప్పింది నిజం అనుకుందాము. మరి దాన్ని బట్టి అది చెప్పినట్టే నడుచుకుంటాన్నావు గదా! అది ఎట్లా చెప్తుందో అట్లనే బతుకుతాన్నావు గదా! మరి అది నీకేమిచ్చింది? ఆ రేషనల్ మైండ్ ఏదైతే నిన్ను ఇట్లా చేస్తుందో మరి అది నీకేం సంపాదించి పెట్టిచ్చింది? దాని ప్రకారమే జీవించినాం ఇన్ని రోజులు. అది ఎట్లా చెప్తే అట్లే చేసినాము. లేవమంటే లేసినాము. అట్లా అబద్దాలాడు, ఇట్లా అబద్దాలాడు, అట్లా అంటే బతకడానికి ఎన్నో మాస్క్‌లేసుకుంటాం గదా! బతకాలంటే 10 మాటలు మాట్లాడాలి, 10 మంది మేనేజ్ చేయాలి. ఇక్కడొక మాట, అక్కడొక మాట. అది ఏమిచ్చింది నీకు? దాన్ని చెప్పినట్టు నువ్వు వింటూ, నడుస్తూ ఎళ్ళావు. అది నీకేమిచ్చింది? ఇప్పుడు నేను క్వెషన్ ఏస్తుంది గదా నీకు. ఇక్కడ ఏం కూసుంటాన్నావు? ఇది అయితదా? పోతదా? ఇది ఏంటిది? సరే చూద్దాము. వచ్చి కూసున్నావు. మళ్ళా క్వెషన్ ఏస్తాంది. అది చెప్పిందే కరెక్ట్ అనుకుందాము. సరే ఇది అబద్ధం అనుకుందాము. అది చెప్పింది విందాం. మరి అది ఏమిచ్చింది? అది దాన్ని చెప్పినట్టే ఇన్ని రోజులు ఇస్తే వాట్ హాస్ యువర్ రేషనల్ మైండ్ గెయిన్ యూ అని దానివల్ల ఏం సంపాదించినావు? ఇట్ హాస్ గెయిన్డ్ యువర్ అది ఏం పొందిందంటే నీ రిటైర్మెంట్. అట్లనే బతుకుంటూ జీవిస్తూ, జీవిస్తూ, జీవిస్తూ వచ్చాం. చివరికి ఏమైంది? రిటైర్మెంట్ వచ్చేసింది. ఇక జీవితంలో రిటైర్ అయిపోయినాము. ఇట్ హాస్ గెయిన్డ్ ఏ గుడ్ జాబ్. సో అట్నో ఇట్నో ఎట్లో ఒక జాబ్ తెచ్చుకున్నా. ఇట్ హాస్ అంటే సరే అట్లనో ఇట్నో ఏదో ఒకటి చెప్పేసినా పిల్లలు, కుటుంబాలు, రిలేషన్స్ అన్నీ అయిపోయినాయి. చివరికి ఏం తీసుకొస్తది ఇవన్నీ అయిపోయినంక? ఇట్ హాస్ నాట్ ప్రివెంటెడ్ యూ ఫ్రమ్ ది డయింగ్. ఇంకేం చెప్తున్నారు? సో ఎన్ని చేసినా కూడా సరే మీ తెలివితోటి ఎంత పెద్ద సమస్య వచ్చినా బాగా టెక్నికల్‌గా ఆలోచించి వాని ఇట్లా చెప్పి, వాని అట్లా చెప్పి చాలా మాస్కులేసుకొని మేనేజ్ చేసేసి ఎంతో గొప్పగా చీటింగో ఏదో అది చెప్పిన లాజిక్ తోటి చాలా తెలివిగా ప్లాన్‌లేసేసి సేవింగ్‌లు పెట్టేసుకొని చాలా తెలివిగా ప్లాన్ చేసుకొని అంతా తీసుకొని అంత లైఫ్ అంతా చేసుకొని వచ్చినావు. పిల్లల పెళ్ళిళ్ళు చేసినావు, అన్నీ చేసినావు అయిపోయినాయి. మరి తిరిగాక ఏం చేస్తావు? ఇంత చేసిన నీ నీ లాజిక్ మైండ్ సో రేపు చనిపోవడం అనే దాని నుంచి నిన్ను ఆపుతదా? అది నిన్ను సేవ్ చేస్తదా? అని క్వెషన్ ఏస్తున్నారు. ఇంకొకటి రామ్‌తో దాంట్లో ఏంటంటే, రామ్‌త జ్ఞానంలో ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే, మనం దైవాలము. మనం అనుకుంటే స్వశరీరంగా మరణము లేకుండా అసెండ్ కావచ్చు. స్వశరీరంగా మనము ఎళ్ళిపోవచ్చు. అసెండ్ కావచ్చు. అంటే ఇంకా ఉన్నత ప్లేన్స్‌కి ఎళ్ళిపోవచ్చు. అంటే మనకు మరణం అనేది లేదు అనేది రామ్‌తా గారు స్ట్రాంగ్‌గా చెప్పేది. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే, నువ్వెంత నీ లాజిక్ మైండ్ చెప్పేది నిజమని చెప్తే అది నీకేమిస్తది? సరే అంత తెలివిగా ఆలోచించి ఎట్నో అది కింద మింద అది చేసి, ఇది చేసి ఎట్నో లైఫ్ లాగించుకొని వస్తాము. అన్నీ చేస్తాము. చివరికి ఏమైతావు? చనిపోయడానికి గురించి అయితే నిన్ను ఆపదది. చావు నిన్నైతే నిన్ను కాపాడదు అని క్వెషన్ ఏసారు రామ్‌తా గారు. అండ్ ద రేషనల్ మైండ్ ఆల్సో డిడ్ నాట్ క్యూర్ యువర్ బాడీ వెన్ ఇట్ వాస్ సిక్. సో నీకేదైనా రోగం వచ్చినా, ఏదైనా వచ్చినా గూడా దాని నుండి నీ లాజిక్ మైండ్ నిన్ను క్యూర్ చేస్తదా? నిన్ను హీల్ చేస్తదా? అని అడుగుతున్నారు. చేయదు. పక్క వాళ్ళకి అట్లనే వచ్చింది. అమ్మో! వాళ్ళకి గూడా షుగర్ ఉందంట. షుగర్ ఉంటే ఏమైంది? తర్వాత ఏదో అయితే కాలు తీసేసారట. కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చిందట. ఒకవేళ ఇన్ కేస్ మనం సిక్ అయితే మన లాజిక్ మైండ్ ఏం చెప్తది? వాళ్ళకి ఇంటి పక్కలోకి ఇట్లయింది. వాళ్ళకి అట్లయింది. సో నీకేమైతది? అది చేసేది తప్ప నీకు హీల్ చేస్తదా? లాజిక్ మైండ్ అనేది లాజిక్ తీస్తదది. నువ్వేది చెప్పినా వినదు. లాజిక్ పక్కవానికొచ్చింది. వానికి క్యూర్ అయిందా? కాలు తీసేసిల్లు. మరి నీకు? అంటే అది చెప్పింది నా లాజిక్ ఏంటిది? పక్కవానికయింది. అది లాజిక్. లాజిక్ మైండ్ లాజిక్‌ని నమ్ముతది. అంటే ఏం చేస్తది? నీకు కూడా తీసేస్తారని చెప్తది. అంతే తప్ప క్యూర్ చేస్తదా అది? క్యూర్ చేయదు. సో ఇట్ డస్ నాట్ క్యూర్ యువర్ బాడీ వెన్ ఇట్ వాస్ సిక్. ఎప్పుడైనా నీకు సిక్‌గా ఉంటే మాత్రం నిన్ను క్యూర్ చేస్తదా? చేయదు. ఏం చేయంటది? పెద్ద హాస్పిటల్‌కి తీసుకోమని చెప్పు మీ వాళ్ళని. అక్కడ వాళ్ళు మంచి మంచి మెడిసిన్స్ ఇస్తారు. ఆ మెడిసిన్ ఇస్తే తగ్గుతది కావచ్చు. లేదంటే ఆ దేవుని దగ్గరికెళ్ళు. లేకుంటే ఆ మొక్కు. లేకుంటే ఇది చెయ్యి, అది చెయ్యి. ఎందుకంటే లాజిక్. దానికి ఆ లాజిక్కే తెలుసు. ఎందుకంటే ఇదివరకు ఒకసారి అయినాయి గాబట్టికి దానికి ఆ నాలెడ్జ్ ఇక్కడ ఉంది గాబట్టికి అది చెప్తది తప్ప, నువ్వు దైవానివి నువ్వు అనుకుంటే క్యూర్ అయితావు అని క్యూర్ చేపిస్తదా? చేయదు. అది లాజిక్ మైండ్ అది నమ్మదు. దేర్ ఆర్ సమ్ థింగ్స్ దట్ ట్రాన్సెండెడ్ దట్. సో ట్రాన్స్కేటెడ్ దట్. సో కొన్ని విషయాల్లో అది 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 అధిగమించలేదు. అది మనల్ని కిందికి ఉంచుతది. అది అధిగమించలేదు. సో ఇట్ ఈస్ వన్ థింగ్ టు సే యూ ఆర్ గాడ్. But you are going to walk out and forget about that because it does not work in the marketplace. సో ఇంత చెప్పినా కూడా మీకేమొచ్చింది? రేషనల్ మైండ్ నమ్మలేదు అని చెప్పారు కదా! నేను రేషనల్ మైండ్ గురించి ఇంత చెప్పినా. దాన్ని నమ్ముకుంటూ పోతే ఇంతే ఉంటది. సరే ఫైనల్‌గా అవును కరెక్టే కదా! డౌట్ పడితే నాకొచ్చేదేంది ఏమీ లేదు. అది ఏం చేసినా నాకేం చేయలేదని ఇంత విన్నాక అవును కరెక్టే.
సరేలే రేషన్ పైన పక్క పెట్టేసి ఓకే ఐ యామ్ గాడ్ అని ఇక్కడ క్లాస్ లో అంటారు. బట్ వెన్ యూ వాకింగ్ టు వెన్ యు ఆర్ గోయింగ్ టు వాక్ అవుట్ అండ్ యూ ఫర్గెట్ అబౌట్ ఇట్. అంటే ఇప్పుడు మన క్లాస్ లో వినంతసేపు ఓకే రామ్తా గారు చెప్పారు క్లాస్ వింటున్న దైవాన్ని అనుకుంటాము. బట్ ఎప్పుడైతే క్లాసులకి వెళ్ళి బయటికి పోగానే ఏమవుతుందంట? సో యూ ఫర్గాట్ అబౌట్ దాట్ బికాస్ ఇట్ డస్ నాట్ వర్క్ ఇన్ ద మార్కెట్ ప్లేస్. ఎందుకు మర్చిపోతాము? సరే క్లాస్ వినగానే రేపు కూరగాయలు కొనాలి, లేకపోతే మన జీవితంలో కష్టం వచ్చింది, అటు పోగానే మార్కెట్ ప్లేస్ లోని దైవాన్ని అంటే అవి రావు కదా. యాక్చువల్గా వస్తుంది కానీ నువ్వు ఇంకా ఆ స్టేజ్కి రాలేదు. సో ఇప్పుడే విన్నావు కదా, ఇప్పుడే నేర్చుకున్నావు దైవాన్ని అని. ఇది ఇప్పుడు పోగానే మార్కెట్ ప్లేస్ లో పనిచేయదు. మళ్ళీ అక్కడ ఏం కావాలి, నీ రేషన్ అంటది, విన్నావు కదా మరి దైవాన్ని కదా కొను కూరగాయలు, రేపైతే జాబు పోకు, ఎట్లా కొంటావో కొను అని అడుగుతుంది. అది వెంటనే దానికి మనం సరెండర్ అవుతాం. కరెక్ట్, నా లాజిక్ మైండ్ చెప్పిందే కరెక్ట్. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రేపటికి ఏం చేయాలి? కష్టపడాలి, జాబ్ చేయాలి, ఈ పని చేయాలి అంటే మళ్ళీ మెటీరియల్ లైఫ్ లోకే వచ్చినాము. అంటే మనం విన్నది అది మనతోటి జ్ఞానం అనేది మళ్ళీ మన ప్రాక్టికల్ లైఫ్ లోకి రాగానే ఏమవుతుంది? రియాలిటీ మనం చూపించి వెక్రియగానే మళ్ళీ దానికి తల వంచేసి మనము మర్చిపోతున్నాం. ఎందుకంటే మనం మన రియల్ లైఫ్ లో పనిచేయట్లేదు. దైవాన్ని అంటే నాకు పనిచేసిన అవసరం ఏంటి? అసలు కూరగాయలు ఎందుకు కొనాలి? చేసుకోండి ముకుంద్ మాస్టర్, రామా మాస్టర్ మైక్ ఆపండి. రాగానే ఎరుకు స్థితిలో ఉండాలి కదా మాస్టర్స్, క్లాస్ జరుగుతుంది.